అందరికీ నమస్కారం అండి. మరొక వీడియోతో ఈరోజు మేము ముందుకు వచ్చేసాను. మనం సబ్కాన్షియస్ మైండ్ గురించి చెప్పుకుంటున్నాం కదా. అసలు సబ్కాన్షియస్ మైండ్లో ఇన్ఫర్మేషన్ గురించి మనం చెప్తున్నాము. ఇప్పుడు పిల్లల్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం అనేది చాలా ఈజీగా అవుతుంది. అదే పెద్దవాళ్ళలో ఏదైనా రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి అంటే మనం పాత డేటాని తీయటం చాలా రిపీటెడ్గా మనం చెప్తూ ఉంటే మాత్రమే మనం దాన్ని మార్చుకోగలుగుతాం. అదే పిల్లల్లో అయితే పిల్లలు ఎప్పుడూ ఆల్ఫా స్టేట్లో ఉంటారు కాబట్టి సబ్కాన్షియస్ మైండ్ ఏదైనా సరే రిసీవ్ చేసుకుంటుంది. అందుకు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది పదే పదే చెప్పుకుంటున్నాం. అక్కడ ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు ఎందుకు ఇది మెమరీ సేవ్ అవుతుంది అనేది చూస్తే పిల్లల్లో అప్పటి వరకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు కదా. పిల్లలు ఎప్పుడు ఆల్ఫా స్టేట్లో ఉంటారనేది మనం ఎలా చెప్తాము అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ చుట్టూ ఏం జరిగినా సరే ఇంట్లో తీవ్రమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ తల్లిదండ్రులకు ఏదైనా ప్రమాదంలో ఉన్నా వాళ్ళకి అవేమీ తెలియవు. ఎప్పుడు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అలాగే వాళ్ళు ఆకలేస్తే ఫుడ్ కోసం ఏడుస్తారు, ఏదైనా పెయిన్ వస్తే ఏడుస్తారు. కానీ వాళ్ళు హ్యాపీ స్టేట్లోనే ఉంటారు. అంటే ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించి పెయిన్ అనేది, స్ట్రెస్ అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఆల్ఫా స్టేట్లో ఉంటారు. ఆ స్టేట్లోనే సబ్కాన్షియస్ మైండ్ ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా స్టోర్ చేసుకుంటుంది. అలాగే పెద్దవాళ్ళు కూడా ఏదైనా రీప్రోగ్రామింగ్ చేయాలి అంటే ఈ విధంగా ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళినప్పుడు మనం ప్రోగ్రామింగ్ చేయగలుగుతాం. కాబట్టి మనం కొత్తగా పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మెడిటేషన్ చేయడం ముఖ్యమని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. మెడిటేషన్ ద్వారా మనం బ్రెయిన్ని కామ్ డౌన్ చేసి ఆల్ఫా స్టేజ్లోకి వెళ్ళొచ్చు. అప్పుడు మనం అఫర్మేషన్స్ ద్వారా మనం ఏదైనా రీప్రోగ్రామింగ్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ని పదే పదే రిపీటెడ్గా ఇవ్వడం ద్వారా మన బిహేవియర్ అనేది పాజిటివ్గా చేంజ్ అవ్వటం, మనం లైఫ్లో ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం మరిన్ని వీడియోలు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.